సో హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు అయితే మనం మైన్క్రాఫ్ట్ గేమ్లో అయితే ఉన్నామన్నమాట. సో ఈ స్కెలిటన్ మనమైతే పోయినసారి నెదర్ పోర్టల్ వల్ల ఎఫెక్ట్ అయ్యాము. ఈసారి అట్లా కాదు గైస్, నెదర్ పోర్టల్ వల్ల అయితే ఎఫెక్ట్ కాకూడదు. డిఫరెంట్ సౌండ్ చేసినావు అంటే నిన్నే ఫస్ట్ ఎంచాంటెడ్ వేసుకున్నాడు వీడు. సో మనమైతే వెదర్ని చంపాం, మీకు తెలుసు. అదిగోండి ఆ గుహ ఇంకా నేను క్లోజ్ చేయలేదు. ఈసారి మన సబ్స్క్రైబర్ కాదు కానీ మన విలేజర్స్, ప్రస్తుతానికి అయితే మన విలేజర్స్ అయితే చాలా అడిగారన్నమాట. చాలా అంటే ఏం అడిగారా అని మీరు అనుకోవచ్చు. చాలా అంటే మాకు డ్యామ్ వద్దు, నువ్వు వేరే డ్యామ్ కడితేనే ఈసారి బాగుంటుంది, లేకుంటే మళ్ళా విధ్వంసం చేయాల్సింది వస్తుంది అన్నారు. సో క్రియేటివ్లోనే ఉన్నాం కాబట్టి కట్టేద్దాం. సో ఫాస్ట్గా అయితే TNTలు బాంబులు అయితే మొత్తం ఏర్పాట్లు చేసేసుకుందాం. TNT సో మీకైతే కొంచెం నాయిస్ అయితే ఉండొచ్చు గైస్, సారీ ఫర్ దట్. నేను దానికి ఏం చేయలేను. ఇక్కడే ఎక్కడ ఫ్లింట్ అండ్ స్టీల్ అన్నీ ఉండాలా? అవసరం లేదులే గైస్, మనం ఫైర్ బో ఆరో ఆఫ్ స్ట్రెంత్లు నాకు ఇట్లాంటివి ఏం వద్దులే భయ్యా. టైపింగ్ కొట్టుకుంటే బెస్ట్ ఏమో. ఓకే గైస్, వచ్చేసింది. సో సారీ ఫర్ దట్ గైస్, నాయిస్ అయితే చాలానే వస్తుంది. సో నేనైతే ఈ రిపేర్ చేసేస్తానులే గైస్ దాన్ని అయితే. సో మన డ్యామ్ అయితే ఎప్పటి నుంచో గేట్ ఓపెన్ చేసి ఉంది కాబట్టి ఫ్లడ్స్ అయితే వచ్చేసింది గైస్. ఫస్ట్ వాటర్ లోపల గైస్ పేల్చేద్దాం.
సో వాటర్ లోపడైతే మనం పీల్చం లేదు కానీ సో కొన్ని బ్లాక్స్ కూడా తీసేసుకుందాం గైస్. బ్లాగ్స్ ఎందుకు రా అని మీరు అనుకోవచ్చు. నాకు ఒక ప్లాన్ ఉంది గైస్, ఆ ప్లాన్ మీకైతే చెప్తాను. సో ఈరోజు అయితే విలేజ్లో పండుకునేది గైస్. సో నేనైతే SMP వీడియోస్ అయితే చేద్దాం అనుకుంటున్నాను గైస్. చేద్దాం, దానికి ఎందుకు పవర్ మనకి. సో ఇంకా రెడ్ స్టోన్, మనకు ఆయుధాలు అయితే అవసరం లేదు గైస్, ఒక ఆర్మర్ ఉంటే చాలు. వాళ్ళకి ఇంకా పెద్ద డ్యామ్ కావాలంట. ఓహో, లివర్లు ఉన్నాయి కదా. మనకి TNT ఫ్లింట్ అండ్ స్టీల్ బెస్ట్ అనుకుంటా గైస్. TNS ఓకే. ఇంకా సో డ్యామ్ని అయితే మొత్తం అయితే కూల్చేస్తాను గైస్. అయిపోయి ఆ TNT వెలిగిద్ది. సో ఇదంతా డిస్ట్రాయిడ్ అవ్వక అయితే కలుస్తాను గైస్. అమ్మయ్య గైస్,
మొత్తం అయితే క్లియర్ అయిపోయింది. ఇప్పుడైతే మనం డైరెక్ట్ వెళ్ళి డ్యామ్ని కట్టడమే. చూసుకోండి, అక్కడ కొన్ని బ్లాక్స్ అయితే ఉన్నాయి. పిల్లికల్ చెక్ పోస్ట్ అయితే నేను నిన్న రాత్రి కాల్ చేశాను గైస్, నాకు మండేసి. పేలితే నీ పక్కన ఉన్న బ్లాక్ మొత్తం పగలాల. ఓకే గైస్, నౌ వి బిల్డ్ ద న్యూ డ్యామ్. దానికి ఏమేం కావాలో మొత్తం తీసుకుందాం ప్రస్తుతానికైతే. పోయినసారి మనం ఇది వాడాం గైస్. డైరెక్ట్ ఇప్పుడు క్వార్ట్స్ అయితే వాడదాం కొంచెం. ఇది ఓకే గైస్, క్వార్ట్స్ అయితే వాడదాము. ఇంత ఛార్జింగ్ 52. మధ్యలో నేను వీడియో కట్ చేస్తానులే గైస్. ఇంత హైట్ చాలా రా సర్పంచ్గా, చాలంట ఆడికి. చాలే గైస్. సో మీకైతే కొంచెం నాయిస్ అయితే ఉండొచ్చు గైస్, సారీ ఫర్ దట్. పోయినసారి మనం గ్లాస్ పెట్టాం కదా గైస్, ఈసారి వెరైటీగా డైమండ్ అయితే చేయడం. బాగానే ఉంది లేదు గైస్ లుక్కి. రోజు వచ్చి డ్యామ్ గేట్ ఓపెన్ చేయాలి, లేకుంటే విలేజెస్ నన్ను చంపుతారు రే. డ్యామ్ గేట్ ఓపెన్ చేసి సాగురా రే అని. ఓకే గైస్, అక్కడ కూడా డైమండ్ బ్లాక్స్ పెట్టేద్దాం. ఇప్పుడు ఈ పర్ఫెక్ట్గా అయితే వర్క్ అవుతున్నాయో లేదో లివర్తో అయితే చెక్ చేయాలి మనం. ఆ లివర్ అనుకోకండి లేదు, లివర్. Okay guys, సో ఇది మొత్తం ఒకసారి చెకింగ్ చేస్తాను గైస్. నేను ఈసారి అయితే నేను కొంచెం ఎక్కువ వెత్ ఉండేటట్టు అయితే చూసేసుకున్నాను గైస్.
షూస్ అయితే చేసేసుకున్నాం కాబట్టి ఓకే రైట్. ఇంకా ఒక బ్లాక్ పెంచాలి, వాడైతే పెడదాం అక్కడ. డిఫరెంట్ కలర్ది పెడదాం, ఎంబ్రాయిడరీ కాకుండా కొంచెం గోల్డ్ పెడదాం ఇక్కడ. కొంచెం తేడా ఉన్నట్టు లేదు. ఇక్కడైతే ఇట్లా పళ్ళలాగా ఉండాలి గైస్. డ్యామ్ గేట్స్ మనం క్లోజ్ చేయకుండా ఉంటాం అంతే కదా. మనమైతే నైట్ విత్ పోర్షన్ అయితే వేసేసుకుందాం గైస్, మళ్ళీ మనకి ఇబ్బంది. అండ్ 3 minutes కాదు, నాకు 8 minutes దిగాలి. ఒక TNT పెట్టి లేపుద్దామంటే లేదు గైస్. రోడ్ ఇన్సులేషన్ అవుతుంది. సో కొన్ని సినిమాటిక్ షాట్స్ అయితే నేను ట్రై చేస్తున్నాను గైస్. మళ్ళీ నైట్ అయిందా, స్వాహ. నాకైతే డ్యామ్ ఎక్కడో తేడా కొడుతున్నట్టు అనిపిస్తుంది. మీకు కూడా అనిపిస్తే కామెంట్ చేయండి గైస్ కింద. అయిపోయింది. ఇప్పుడు స్టిక్కీ పిస్టన్. ఐటమ్స్ మీ ముందే ఎట్లా ఎందుకు తీస్తున్నాను అని మీకు అనిపించి ఉండొచ్చు గైస్. ఎందుకంటే మనకైతే మీరు కూడా డ్యామ్ కడతారు కదా, అట్లా అడిగి మీరు కూడా డ్యామ్ కడితే బాగుంటుంది. మరి అక్కడ ఎందుకు కీ పిస్టన్ పెట్టినావు అని అనిపించి ఉండొచ్చు. అది మోడల్ గైస్, మనకి కొంచెం మోడల్ ఉండాలంటే అట్లా ట్రై చేయాల్సిందే ఈసారి. కొంచెం అప్గ్రేడ్ అయితే నేను డ్యామ్ వీడియోస్ ఏం చూడలేదు గైస్. డ్యామ్ నేనే ఓన్గా కడుతున్నా, నేనే మొత్తం చేస్తున్నాను అనమాట. సో హౌ ఇస్ ఇట్ అవర్ మోడల్ డ్యామ్? Look 1 second. How is it guys? In the comment చేయండి. ఇక్కడ కూడా లివర్స్ అయితే పెట్టేద్దాం కొన్ని. ఈ ఎందుకో నేను చెప్తాను గైస్.
బాగానే ఉంది. ఇక్కడ ఈ బ్లాక్ ఎట్లా జరిగిందో ల్యాగ్ ఏందో మరి. సో ఇదైతే లుక్ గైస్, మన ఫైనల్ లుక్ అయితే. డీటెయిలింగ్ యాడ్ చేయాలి కదా గైస్, అందుకోసమే నేను డీటెయిలింగ్ ఎక్కువ యాడ్ చేసేది. ఇది మన లెక్క పళ్ళలాగా తొర్రిపళ్ళు వేసుకొని భలే ఉంది గైస్. సో డ్యామ్ వెనకాల పాట అయితే కట్టాలి గైస్. నేను కట్టి మీకైతే మళ్ళీ కలుస్తాను. అమ్మయ్యా గైస్, మన డ్యామ్కి అయితే లుక్ తెచ్చాను, కొంచెం బాగుంటుంది అనుకుంటున్నా. ఎస్, చాలా కష్టపడైతే మొత్తం బిల్డ్ చేసిన గైస్. అసలు 2 hours పట్టింది ఇప్పటి వరకు. సో ఇప్పుడు ఏంటి, వాటర్ ఫిల్ చేయడమే మన పని. వాటర్ బకెట్ రా. సో మనమైతే ఫాస్ట్గా అయితే నీళ్ళు నింపేద్దాం గాయస్. అసలు పోతుందా వాటర్? ఆ పళ్ళల్లో నుంచి అయితే పోవట్లేదు గైస్. సో కొద్దిగా ఇది చేయాలన్నమాట డ్యామ్కి. సో ఇక్కడ మనం వాటర్ పెట్టేద్దాం. ఓకే అని అనుకుంటున్నాను, కానీ ఇక్కడ కొంచెం డీటెయిలింగ్ గ్లాసెస్ పెట్టాం. సో గైస్, నేనైతే మొత్తం వాటర్ అయితే ఫిల్ చేసేసాను. సో ఒకసారి ఫైనల్ లుక్. సో హౌ ఇస్ ఇట్ గైస్ అవర్ డ్యామ్? సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని గట్టిగా నొక్కండి. బై గైస్.